నమస్తే మిత్రులారా. ఫిబ్రవరి 21 ప్రపంచవ్యాప్తంగా రెడ్ బుక్ డే పాటిస్తున్నారు. ప్రపంచంలోని కమ్యూనిస్టులు అందరూ కూడా పుస్తకాల అధ్యయనం 1948 నాడు కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ ప్రపంచం యొక్క దిశను మలుపు తిప్పినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని విడుదల చేసినటువంటి రోజు. ఆ రోజు ప్రతి సంవత్సరం రెడ్ బుక్ డేగా పాటిస్తూ ఉంటాం. ఈసారి తెలంగాణలో సామ్రాజ్యవాదం అనే బుక్ని చర్చించాలని భావించడం జరిగింది. సామ్రాజ్యవాదం ఈరోజు ప్రపంచం మొత్తాన్ని, మన భారతదేశాన్ని, మన ప్రజలను ఎలా పీల్చి పిప్పి చేస్తుందో మనందరం చూస్తున్నాం. ఏనాడో కార్ల్ మార్క్స్ చెప్పాడు, పెట్టుబడిదారీ విధానం అనేది ఒక వ్యవస్థగా తన మనుగడ సాగిస్తూ తనకు తాను నిజాయితీగా ఎదగదు, ప్రపంచ దేశాలందరినీ పీల్చి పిప్పి చేసి వాళ్ళ రక్త మాంసాలను పీల్చి పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుగుతుంది తప్ప దానికి స్వంతంగా ఎదిగేటువంటి శక్తి లేదు. మనందరికీ తెలుసు, మన భారతదేశం 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ సామ్రాజ్యవాదం యొక్క దోపిడీ, పీడనల, పదఘట్టనల కింద మన దేశ ప్రజలందరూ నలిగిపోయారు. మన దేశ ప్రజల యొక్క రక్త మాంసాలతో, మన శ్రమతో దోచుకొని బ్రిటిష్ సామ్రాజ్యవాదం ప్రపంచంలోనే అతిపెద్ద రవి అస్తమించని సామ్రాజ్యంగా ఎదిగినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఈరోజు అదే స్థితిలో అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచ ప్రజల మీద టారిఫ్ల పేరుతో, యుద్ధాల పేరుతో, ఆయుధాల పేరుతో, దాడుల పేరుతో ప్రతి దేశంలో కూడా జోక్యం చేసుకుంటా ఉంది అమెరికన్ సామ్రాజ్యవాదం. అంతేకాదు, ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అణ్వాయుధాలను తయారు చేసింది అమెరికన్ సామ్రాజ్యవాదం. 1945 ఆగస్టు 6వ తేదీన మొట్టమొదటిసారిగా హిరోషిమా నగరం మీద అణుదాడి జరిగింది. ఆగస్టు 9వ తారీఖు నాడు 2వ అణుదాడి నాగసాకి నగరం మీద జరిగింది. అది అణుబాంబు అయినా, హైడ్రోజన్ బాంబు అయినా, న్యూట్రోజన్ బాంబు అయినా, లేదా న్యూక్లియర్ బాంబు అయినా అన్ని రకాల విధ్వంసక ఆయుధాలను తయారు చేసింది సామ్రాజ్యవాదమే. తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో మిగతా దేశాలు కూడా ఆత్మరక్షణ కోసం తయారు చేసుకున్నాయి. ఈరోజు నాటో దేశాలు అమెరికా నాయకత్వంలో ప్రపంచం మీద పెత్తనం చేస్తూ అన్ని దేశాలు వాళ్ళు ఏ దేశం యొక్క ఆంతరంగిక వ్యవహారంలో చేసుకోలేని పరిస్థితి లేదు. ప్రతి దేశంలో కూడా వాళ్ళు జోక్యం చేసుకున్నారు. మన ఇండియా 1971లో మనం చూసాం. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం అప్పుడు, పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు నాటో దేశాలు అమెరికా నాయకత్వంలో మన దేశాన్ని ఆక్రమించడం కోసం, దాడి చేయడం కోసం ప్రయత్నం చేయటం, యుఎస్ఎస్ఆర్ మనకు అనుకూలంగా రావటం జరిగింది. కాబట్టి ఈరోజు ట్రంప్ విధానాలు కూడా మన భారతదేశం మీద చాలా దాడి చేస్తున్నాయి. ట్రంప్ మన దేశం మీద విధించినటువంటి సుంకాలు, ట్రంప్ అమెరికాకి మన దేశం నుంచి వెళ్ళేటువంటి ప్రతి వస్తువు మీద కూడా 0 టారిఫ్ వేయాలని చెప్పి ఏ దేశం మీద లేనంత దారుణంగా వాళ్ళు మన మీద దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చైనా వాళ్ళు తన మీద ఎంత టారిఫ్ ఉంటే వాళ్ళు కూడా అంత టారిఫ్ అమెరికా మీద వేస్తున్నారు. కానీ మనం మాత్రం 0 టారిఫ్ ఒప్పుకున్నాం. దానివల్ల మన వ్యవసాయ రంగం పూర్తిగా దివాళా తీసే పరిస్థితి వచ్చింది. వ్యవసాయోత్పత్తులకి గిట్టుబాటు ధర లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మన పారిశ్రామిక రంగం, మన ఐటీ రంగం, మన దేశంలో ఉన్నటువంటి మత్స్య పరిశ్రమ, లేకపోతే పాడి పరిశ్రమ, ఇవన్నీ కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితికి అమెరికా సామ్రాజ్యవాది మనల్ని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇజ్రాయెల్ సామ్రాజ్యవాది కూడా అమెరికా సామ్రాజ్యవాదితో కలిసి ఉన్నారు. వారిద్దరూ ఇటు పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముతున్నారు, భారతదేశానికి ఆయుధాలు అమ్ముతున్నారు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని ఉపయోగించుకొని ఆయుధాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ సామ్రాజ్యవాదం కూడా అక్కడ గల్ఫ్ దేశాల మీద పెత్తనం చూస్తూ ఉన్నాం. ఇదే ఇజ్రాయెల్ యూదులను 2వ ప్రపంచ యుద్ధానికంటే ముందు 80 లక్షల మందిని దారుణంగా చంపినటువంటి ఘటన మనందరికీ తెలుసు. హిట్లర్ నాయకత్వంలో నాజీలు ఆనాడు ఇదే యూదుల్ని ఉచ్చకొత్త కోశారు. వీళ్ళకు భూభాగం కూడా లేకుండా తరిమేశారు. కాబట్టి ఈరోజు చూసినప్పుడు ఏంటంటే, మన రైతాంగాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి, మన ప్రజల్ని కాపాడుకోవాలి, సామ్రాజ్యవాదుల యొక్క ఒత్తిడిని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సామ్రాజ్యవాదాన్ని చాలా లోతుగా చర్చించాలి. ఇందులో ఆర్థిక సామ్రాజ్యవాదం ఉంది, సైనిక సామ్రాజ్యవాదం ఉంది, మిలిటరీ పేరుతో. అదేవిధంగా వనరులందరినీ
మూడో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని వనరుల్ని, అక్కడ ఉన్నటువంటి భూమిని, అక్కడున్న అడవుల్ని, అక్కడ ఉన్నటువంటి నీటి వనరుల్ని, అక్కడున్న సహజ వనరులైనటువంటి పెట్రోలియం లాంటి ఉత్పత్తుల్ని, అక్కడ ఉన్నటువంటి శ్రమని, మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి అడవుల్ని కూడా లూటీ చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు చూస్తున్నాం. కాబట్టి ఈ రెడ్ బుక్ డే సందర్భంగా సామ్రాజ్యవాదాన్ని లోతుగా అధ్యయనం చేయడం కోసం మొత్తం పార్టీ శ్రేణులందరూ కూడా సిద్ధం కావాలని, లోతుగా అధ్యయనం చేయటమే కాదు, భారత ప్రజల మీద ఆ ప్రభావాలు ఏ రకంగా పడుతున్నాయో ఆ ప్రభావాలకి నుండి మన ప్రజల్ని కాపాడుకోవడం కోసం కూడా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాల ద్వారా ముందుకు రావాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.